ప్రొడ్యూసర్స్ గారండి. హలో ప్రొడ్యూసర్స్ గారి. హాయ్. మామూలుగా ఎవరైనా సోలోగా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటారు, ఫస్ట్ సినిమా కానీ తర్వాత కానీ మీరు ఇంతమంది ప్రొడ్యూసర్స్ని ఇన్వాల్వ్ చేయడం దేనికండి? అంటే అందరూ ఇక్కడ ఫ్రెండ్స్ అండి. సో అది అలా అయిపోయింది అంతే. ఇంకా చేసాం, బాగానే చేసాం. అంటే రీజన్ ఏంటండి? కథ బాగుంది, అందరం కలిసి చేద్దామని అనుకున్నాం. అంటే ఇది ఫస్ట్ యాక్చువల్గా ఏమైందంటే వాసు దీన్ని ఓకే చేశాడు ప్రాజెక్ట్. ఆ తర్వాత మేము కలిసి చేద్దాము, ఫ్యూచర్లో కొన్ని ప్రాజెక్టులు కలిసి చేద్దామని మేము డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, నేను వాసు కళ్యాణ్ మేమందరం కలిసి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే. అంటే సాధారణంగా బిగ్ బడ్జెట్లో ఇట్లాంటి షేరింగ్ చాలా మంది కలిసి ఇది బిగ్ బడ్జెట్, చాలా పెద్ద బడ్జెట్. ఖర్చు పెట్టించాడు బాగా. 120 కోట్లు బడ్జెట్ అండి, ఎంతమంది స్టార్స్ పెట్టుకుని. ఓకే. మీరు అనుకున్న బడ్జెట్లో ఇచ్చాం మేము. మీరు అనుకున్న బడ్జెట్లోనే చేశారండి? మీరు అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ అయ్యేదా ఏంటి? లేదు, డబల్ అయిందండి. నిహారిక, యా యా. టామ్ క్రూయిస్తో మీరు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? తను ఏం షేర్ చేసుకున్నారు మీతో? కెన్ ఎక్స్ప్లెయిన్? అంటే నేను గెడ్లో నడవలేపానండి. నో, నేను ఆయన టాప్ గన్లో ఇన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ, బికాజ్ వెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్. సో దెర్ వాజ్ దట్ కనెక్షన్ అనమాట. అండ్ అంటే మా మధ్య పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బాగోదండి కొంచెం. నేను అడిగానా మీరు మీ వైఫ్తో ఏం మాట్లాడుకుంటారని? నేను చెప్తాను. నేను అడగలేదని నేను చెప్తున్నాను. అడిగినా చెప్తాను. ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా అండి? నెవర్ సే నెవర్ అంటారండి. ఆ గడ్డి గురించి చెప్పు. గడ్డి స్టోరీ అయిపోయింది మామ. విజయ్ మీరేం చెప్పలే జనరల్గా మ్యామ్. ఏం చెప్పాలండి? టామ్ క్రూయిస్ అంటే అదే నేను చెప్పాను కదా, నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగోదండి మరి. ఇది ఓకే ఓకే ప్రొఫెషనల్ క్వశ్చన్స్ ఓన్లీ. సో తను ఏమన్నా నెక్స్ట్ మూవీలో ఏమైనా ఆఫర్ అలా నన్నే పెట్టేసుకుంటా అన్నారండి. ఓకే. నా డేట్స్ అడిగితే నేను రేపు కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే. ఓకే. ఎందుకని? కంగ్రాచులేషన్. విజయ్ సార్.